హాయ్ ఫ్రెండ్స్, న్యూ లుక్ ఛానల్కి వెల్కమ్ టు మై ఛానల్ న్యూ లుక్ ఛానల్ అనమాట. నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అనమాట. నా శత్రువులు తప్ప అనమాట, అంతే అలాగే కోరుకోవాలన్నమాట ఈ రోజుల్లో. ఇక్కడైతే మా ఊరు మాసారంకి వచ్చామన్నమాట. మనం మంచికి పోతుంటే చెడు వస్తుందన్నమాట. అందుకోసం అని చెప్పేసి అలాంటివి శిక్షించాలన్నమాట. ఇక్కడైతే కంకర తోలిచ్చామండి, ఒక లారీ. ఎంతవరకు పని వచ్చిందంటే మీకు చూపిస్తాను. అస్సలు ఇక్కడైతే బోరింగ్ కూడా బూడ్చిపోయిందనమాట. అస్సలు రావడానికి ప్లేసే లేదనమాట. మా ఊరు ఒక చిన్న విలేజ్ అనమాట, కానీ మా కనిగిరికి దగ్గరగా ఉంటుంది. ఇక్కడైతే పిల్లర్స్ అనేది స్టార్ట్ చేశారు. కుర్చీలు కొత్తవి తెప్పించారనమాట. వచ్చినప్పుడు మనం కూర్చోడానికి ఉంటుంది అని చెప్పేసి పని అయితే పిల్లర్స్ ఎత్తుతున్నాం. జాగ్రత్త. హైటే హైట్ ఎంత వస్తుంది? कौन जी कितना हाइट आता है? ఇప్పుడు వాళ్ళ బేస్ మొత్తం ఈ లెవెల్ కరెక్ట్ 7 నుంచి 10 నుంచి ఎత్తుతుంది అన్నమాట. వాళ్ళ బేస్ మొత్తం మీద మనం 1.5 అడుగు ఎత్తుతాం. నీళ్ళు వేసారా గుంతల్లో? నీళ్ళు ఎంత బాగా కొడితే అట్లా కట్టినాక తెరలు రాదంట, అంటే వస్తుంది కదా. మనిషిని పెట్టుకుంటే కూడా వాళ్ళు కొడతారా సరిగ్గా? ఉంటే బాగానే ఉంటుంది, కానీ వాళ్ళు బాగా కొడతారా లేరా? ఏదో ఇంకా ఆ టైంకి పని తొందర చూసి వెళ్ళిపోదామా? 3 సార్లు అంటే పొద్దున 3 సార్లు కొట్టాలా? దీనికి ఇంకా మామూలుగా పోస్తామా, బోడము ఒక 2-3 రోజులు ఫుల్ పడతాం. ఇంకా ఇదంతా చేసేసి దీన్ని పెద్ద పెంకులు అయిందా అప్పటి నుంచి కొడతానే ఉంటే కిందికి దిగిపోతా ఉంటాయి నీళ్ళు. కొట్టాను. గోడలకి ఇంకా మనం కడతా ఉంటే పడతా ఉంటే క్లీరింగ్ అయిపోతా ఉంటుంది. मामूल से पूछती हम लोग जे तभी भनते को बोल है, मामूल से पूछती है मैं। अब क्या बिना करना, वेट करना आता है। एक घंटे में आते बोला गया। ఈ కంకర ఏమో రోడ్డుకి అడ్డంగా వేసేసారు. స్లాబ్ దాకా వస్తుందా కంకర? మా వారు అంటున్నారు పిల్లర్స్కే సరిపోద్ది అది, అంటే అంత పిల్లర్స్కి అంత లారీ పట్టిద్దా అని చెప్పి నేను అంటున్నా. స్లాబ్ కూడా దీనికి వచ్చి 2 అడుగులు ఎక్కువ వస్తుంది మొత్తం. ఇది పోసినాక మళ్ళీ భీములు చుట్టూ భీములు ఉన్నాయి. ఆ భీములు సరిపోద్ది, కరెక్ట్ సరిపోనే తెచ్చినాం మనము. ఎంతవరకు వస్తుంది స్లాబ్? మీరు 2 అడుగుల మీద పోసుకుంటే అది కింద మొత్తం ఓపెన్ కదా. హైట్ ఎందుకు? హైట్ కావాలి. సరే 10 మీద పోద్దాం. ఎంత అంత హైట్ వస్తుందా? ఇంకా హైట్ లేదు. ఈ కమ్మిల కన్నా ఇంకా హైట్ వస్తుందా? ఇప్పుడు 7 నుంచి ఇంతవరకు అది
బీమ్ వస్తుంది. ఈ బీమ్ నుంచి మనం పోసేది 10 అడుగులు. చాలా హైట్. ఇది హైటే ఉంది కదా పక్క. ఇది వదిన వాళ్ళది. ఈ స్లాబే పైకి పోతుంది. ఒకటమ్మా ఇప్పుడు వాళ్ళ బేస్ మట్టం మీద మనకి ఇది కరెక్ట్ ఈడకి వాళ్ళ బేస్ మట్టం ఉండేది. ఏడు నుంచి ఇంతవరకు మన బీమ్ వస్తుంది. ఈ బీమ్ మీద నుంచి అంటే 1.5 అడుగు ఎత్తులో పోద్ది అనమాట. ఇంకా స్లాబ్ పైకి పోద్ది. పై పోవాలని, ఎందుకంటే మేము పైన కదా ఉండేది, వ్యూ బాగా కనిపించాలని, అందుకోసం. లేకపోతే ఇది అడ్డం వస్తుంది మనకి, అందుకోసం అది అడ్డం రాకుండా వ్యూ బాగా కనిపించాలని. ఇసుక సిమెంట్ కోసం వెయిటింగా. ఇంకా 2 వస్తే ఇంకేం. ఇంకా ఈరోజు వచ్చి మాట్లాడుకుంటాం. కింద పని కొంచెం నిదానం అయింది. అవునవును, ఇది అయిపోతే ఇంకా పైదంతా ఫాస్ట్గా అయిపోతుంది. అవును, ఫాస్ట్గా అయిపోద్ది. అవును, ఇది కంకరు కొంచెము అడ్డం లేకుండా ఫస్ట్ మనం అవునులే. ఇప్పుడు ఇసుక ఎక్కడ తోలించాలని? ఇసుక ఇక్కడి నుంచి వస్తుందా? ఇటు నుంచి వస్తుందా? ఈ పక్క నుంచి ఎత్తుకుంటా ఉంటారు, అంతవరకు అయిపోతుంది. ఇసుక ఈ పక్క నుంచి చేసిపోయి ఆడబెడత నిల్లదు. ఇంకా 2 ఇటే పోతాయి. ఇంకా సగానికల్లా అయిపోద్ది. ఇంకా వాళ్ళు ఫ్రీగా తిరగచ్చు. అదే అందుకోసం తిరగడానికి. మళ్ళీ ఊరు వాళ్ళతో కదా. ఎక్కడ ఖమ్మం దగ్గర దూరం అవుతుంది సార్, దూరం అయిపోద్ది. ఇప్పుడు ఆ ఖమ్మం చెట్టుకు నుంచి వాళ్ళ 2 ట్రిప్పులు పడుతుంది. వీళ్ళు ఏమంటున్నారంటే, ఇంకా అది చేసుకుంటారు కదా, ఈ కొద్దిగా ఏమో ఈ చెట్లు ఇవన్నీ క్లీన్ చేసుకొని ఇంక ఇక్కడేమో ఇసుక కంకర ఇక్కడే తోలించుకోండి, మీకు బాగుంటుంది, దేనికి అడ్డం లేకుండా ఉంటుంది ఎవరికి అని అన్నది. వీళ్ళది లే స్థలము అని చెప్పింది ఆంటీ. నువ్వు చెప్పింది వాళ్ళు చెప్పింది కరెక్టే. ఇక్కడి నుంచి చాలా దూరం అవుద్ది మనము తీసుకుపోయే వాళ్ళకి. మనకి ఒక స్లాబ్ వేసిన మట్టి మనకు అన్ని లోపలే ఉంటాయి, బయటికి ఏమి రావు, ఒక్కటి కూడా రావు బయటికి. కంకర కానీ సిమెంట్ కానీ ఇసుక కానీ మొత్తం లోపలే ఉంటది. అలానా? అలా అయితే పర్లేదులే, మనకి బయట ఏమి ఉండవు. అలానా? అలా అయితే పర్లేదు, నేను అలా అనుకోవటం లేదులే. ఇంకా ప్రతిసారి అన్ని బయట వేస్తారేమో. ఒక స్లాబ్ వేసింది మనకు, సిమెంట్ కానీ ఇసుక కానీ అందులో కింద గ్రౌండ్ ఫ్లోర్ కాబట్టి మొత్తం లోపలే ఉంటాయి. అవునవును, కరెక్టే. మందేనా ఇసుక మందేనా? వస్తాడు తీసుకో. స్నానం చేసి టిఫిన్ చేసి వస్తా అంటే ఈలోపు మీరు వెళ్ళి రమ్మంటే మేము వస్తాం. మనకు ఒక స్లాబ్ అయిందంటమ్మా, ఇంకా మన బయట ఏమి ఉండవు, మొత్తం లోపటే ఉంటాయి. వీళ్ళకి ఏం అడ్డాలు ఉంటాయి, ఏం అడ్డం ఉండదు. ఇటుకు వచ్చింది అనుకో, 2 పెట్టి లోపలికి మోసేవి, లోపలికి వేసేస్తారు. అన్ని లోపలే పడతాయా? లోపలే పడతాయా? वही तो हमारे अंदर कुछ सभी पकड़ते क्या को पूछते हम लोग. దారి ఎక్కువ క్లీన్ అయిపోద్దా ఇది వరకల్లా? అట్లా ఇలేనా పనులు సెంటింగ్ వల్ల. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు అయితే మా హౌస్ పిల్లర్స్ ధరకు వచ్చిందనమాట. ఇంకా కంకర అది తోలిచ్చాము. ఇంకా ఏంటంటే
ఇసుక రావాలి, వెయిటింగ్ అనమాట ఇసుక కోసము. పన్నులు వాళ్ళు వచ్చారు. తర్వాత సిమెంట్ రావాలి. సిమెంట్ అయితే ప్రజెంట్ అయితే ఒక 100 బస్తాలు తెప్పిమన్నారనమాట. 100 బస్తాలు అయితే తెప్పిస్తున్నాము. ఒక 1 అవర్లో వస్తాయని చెప్పారనమాట. ఇంకా అందుకోసం అని చెప్పేసి వీళ్ళు వెయిట్ చేస్తున్నారు. అవి వచ్చేసేస్తే 2-3 డేస్లో స్లాబ్ పడిపోద్ది అని చెప్తున్నారు అనమాట. అప్పుడు మళ్ళీ అప్డేట్ ఇస్తాను మీకు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కానీ నచ్చితే ఒక చిన్న లైక్ వేసుకొని నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ బటన్ కొట్టండి. నేను పంపించిన ప్రతి నోటిఫికేషన్ అందరికన్నా ఫస్ట్ మీకు వస్తుంది అనమాట. ఓకే ఫ్రెండ్స్, బాయ్, టేక్ కేర్.